నెల్లూరు నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు 39వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ మరియు వారి బృందం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు హజరత్ ఇల్లు మంటల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని అన్నంగి ప్రసాద్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నంగి ప్రసాద్ తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న 4 కుటుంబ సభ్యులను ప్రాణాపాయం నుండి క్షేమంగా బయటకు తీసుకురావడంలో అన్నంగి ప్రసాద్ బృందం విజయం సాధించింది. एसी गिर गई जी, देखो एसी गिरने से ज़्यादा है जो कुछ भी। बस ये अंदर निकाल बच्चे हाँ चलता है ये चिल्लियो दो कोने में देखो देखो हाँ घर चल लगा जो पानी डालता हूँ घर चल लगा जो पानी डालता हूँ हाँ ये है देखो मैं बोला गली में क्या कब से आ ना ये का तो तो बस सोच रहा था हाँ बोलो बात बोलो అన్నంగి ప్రసాద్ నేతృత్వంలో ఈ విషయం జరిగిన వెంటనే ఆయన చెప్పడం జరిగింది. ఆయన రహమాన్ గారి వాళ్ళ బృందాన్ని పంపించి తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదట సహాయక చర్యలు వాళ్లే చేపట్టారు. నా పేరు కె హజరతయ్య, రిటైర్డ్ టీచర్ని. మాది బ్రాహ్మణ వీధి, వెంకటేశ్వర గుడి ఎదురుగా ఉండే ఇల్లు. పై భాగంలో మొత్తం హాలు మొత్తం కాలిపోయింది. 2 ఏసీలు, సోఫాలు దగ్గరగా 15 నుంచి 20 లక్షల రూపాయల నష్టం జరిగింది అని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి పూర్తిగా వివరాలు తెలిస్తే కానీ అర్థం కాదు. మేము ఎట్లా 4 ప్రాణాల నుంచి బయటపడ్డాం, లేకపోతే 4 చనిపోవాల్సి వచ్చింది. అంటే ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ఉంటే చనిపోయిన వాళ్ళం. 12 గంటల 45 జరిగి స్టార్ట్ అయింది. 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటల టైంలో టీవీ కాలడం అనేది గమనించడానికి కాలిన వెంటనే వేడికి తట్టుకోలేక మేము 4 బయటకు వచ్చేసాము. అన్ని ఇల్లు వదిలేసి మొత్తం ప్రసాదం వాళ్ళ రెహమాన్ వాళ్ళ మిత్రబృందం వచ్చేదాకా అట్టే కాలుతూ ఉండింది. వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా నీళ్లు పట్టడం కొంతవరకు ఆగింది. తర్వాత నిదానంగా ఫైర్ ఆఫీసర్లు వచ్చారు. ఫైర్ స్టేషన్ వాళ్ళు కొద్దిగా వాసన చెప్పాలంటే స్పందన చాలా తక్కువగా ఉంది. వాళ్ళ స్పందన ఆ ఫైర్ ఆఫీసర్ ఎవరో ఇప్పుడు నేను అతని దగ్గరికి పోతున్నాను, అతనితో మాట్లాడతాను. అసలు విషయాలు కూడా మీకు తర్వాత చెప్తాను. వచ్చి కరెక్ట్గా 5 నిమిషాలు కూడా చేయలే. వీళ్ళు దాదాపు 20 నిమిషాలు చేశారు. వీళ్ళు చిన్న పైపుతో వాళ్ళు 5 నిమిషాలు చేశారు, వెళ్ళిపోయారు. సర్టిఫికేట్ ఇస్తాము, పేరు రాసుకోపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా బండి బయలుదేరి అంటాం. ఇంకొక 5 నిమిషాల ముందు వచ్చుంటే ఇంకొంత నష్టం తక్కువ జరిగేది. చాలా వీళ్ళు కానీ లేకపోతే అసలు మొత్తం స్పాయిల్ అయిపోయేది. అది జరిగిన విషయం. మా పెద్ద అబ్బాయికి మా మనవడిని కాపాడే ప్రయత్నంలో ఈ విధంగా ఆ టీవీ కాలి ఆ ముక్కలు వచ్చి చేతి మీద పడి ఈ విధంగా కాలిపోయింది. నాకు కూడా వీపు భాగం కొద్దిగా కాలింది. తర్వాత పూర్తిగా ఆపేసిన తర్వాత ఇంట్లో పోయి చూస్తున్నాం. ఇంకా ఎలాంటి బంగారం కానీ డబ్బు కానీ ఎలాంటి నష్టం లేదు. ఇంటి వరకు మాత్రం దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల దాకా నష్టం జరిగింది. ఫర్నిచర్ కానీ, మార్పులు కానీ,
సీలింగ్ కానీ లైటింగ్ కానీ అంతా దాదాపు ఇల్లు మొత్తం పొగ పొగ ఆక్రమించేది. బాత్రూమ్ మొత్తం ఇల్లు మొత్తం రీపెయింట్ చేయించుకోవాలి. ప్రస్తుతానికి నేను ఇంటి మీద స్టేట్ బ్యాంక్ లోన్ తీసుకున్నాను. స్టేట్ బ్యాంక్లో ఇన్సూరెన్స్ చేస్తున్నాను. కానీ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు పోయి కలవాలి, మాట్లాడాలి. 2011లో 48,000 రూపాయలు ఇన్సూరెన్స్ నిమిత్తం వాళ్ళకి నేను కట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో పోయి అడగాలి. రాత్రి 2 గంటలకి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలుతుంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మైనార్టీ నాయకుడు 39వ డివిజన్ మైనార్టీ నాయకుడు రెహమాన్ నాకు వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా మన హజరత్ ఇల్లు కారుతుంది, ఇల్లు తగలబడుతుందన్నా అంటే నేను అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను రంగనాలపేటలో ఉన్నాను. నేను కరెంటు రాక వెంటనే నాకు చెప్పంగానే నువ్వు వెంటనే ఒక 3-4 పిల్లకాయలు తీసుకుని వెళ్ళి ఆ మంటలు ఆర్పే పని చూడు, నేను కూడా వచ్చేస్తాను, ఇక్కడ దగ్గరలో కొద్దిగా దూరంగా ఉన్నా కానీ వచ్చేస్తానని చెప్పాను. నేను వచ్చేలోపు మా రెహమాను వాళ్ళ స్నేహితులు వాళ్ళు నీళ్లు తీసుకొని ఇంట్లో జ్వరబడి, అన్న వద్దు 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 అంటున్నాడు. అన్న నువ్వేం ఆడబోక నిమిషం, వద్దు అంటున్నా కానీ నువ్వు ఉండనా, మేము చూస్తాం అని చెప్పేసి వెంటనే నీళ్లు ఏర్పడడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు కానీ నిజంగా మానవత్వం చాటుకున్నాడు మా రెహమాన్. నాకు ఫోన్ చేయడం, ఫోన్ చేసి నువ్వు వెళ్ళు రెహమాన్ అంటే వాళ్ళ స్నేహితులు తీసుకొని పోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలు ఇవన్నీ. మామూలుగా అయితే నాకు ఫోన్ చేయకుండా గమ్ముకు వెళ్ళిపోవచ్చు. కానీ ఒరే ఇట్లాగా పలానా అన్న ఇంట్లో మంటలు వేపిస్తున్నాయి, చిన్నపిల్లకాయలు ఉన్నారేమో అని చెప్పేసి వెంటనే నాకు ఫోన్ చేయడం. దాని తగ్గట్టు దానికన్నా ముందే మా హజరత్ అన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ చిన్న బిడ్డని వాళ్ళ అమ్మ కోడల్ని తీసుకొని బయటకు వచ్చేసారు. లేకపోతే ప్రాణ నష్టం కంపల్సరీ జరుగుండేదండి. నేను ఇప్పుడు పోయి లోపలికి వెళ్ళి చూసారండి. చూస్తే హౌస్ మొత్తం కాలిపోయి ఉందండి. ఫర్నిచర్ అయితే, టీవీ అయితే, ఫ్రిడ్జ్ అయితే, ఏసీలు అయితేనేమి, అట్లాగే కింద పైన సీలింగ్ కాడి నుంచి కింద ఈ ఫ్లోరింగ్ వరకు మొత్తం కాలిపోయి ఉన్నాయి. దీని అంచనా అయితే సుమారుగా నేను అనుకుంటున్నా 20 లక్షలు ఈజీగా ఉంటుంది. చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే 20 లక్షలు ఈజీగా ఉంటుంది. నిజంగా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం వారు వెంటనే స్పందించాలా. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా వీఆర్ఎస్ ఇచ్చాడు ఆరోగ్యం బాగలేక, నాకు తెలిసి ఇతను గవర్నమెంట్ టీచరు వీఆర్ఎస్ ఇచ్చేసి ఇతను ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నాడు ఇంట్లో. కానీ ఇతని దగ్గర అంతా లోన్ తీసుకోవాల్సిందే. ఆ లోన్ వస్తుందో రాదో కూడా మనకు తెలియని పరిస్థితి. అందుకోసం దయచేసి మళ్ళీ చెప్తున్నా, నేను నారాయణ సార్ గారితో కూడా మాట్లాడతా. నారాయణ సార్తో కంపల్సరీ మాట్లాడి నారాయణ సార్ ద్వారా అన్నకి కూడా న్యాయం చేపిస్తా. అట్లాగే నారాయణ సార్తో మాట్లాడి ఆ కలెక్టర్ గారు వారితో కూడా మాట్లాడి ఇచ్చి ప్రభుత్వం తరఫున కూడా న్యాయం చేపిస్తానని చెప్పి నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి చెప్పన్నా, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోడ్లో ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే మాకెందుకులే అని పోవద్దండి. మీరు తప్పకుండా రోడ్లో ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే వెళ్ళి సమస్య ఏందో కనుక్కొని ఆ సమస్యను పరిష్కరించండి. అప్పుడే మానవత్వం